ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట నియోజకవర్గం హరీష్ రావు గారి కుటుంబం అని, ఆయన నాయకుడు కాదు, సిద్దిపేట ప్రజల కుటుంబ సభ్యుడని బీఆర్ఎస్ నేతలు అన్నారు. అకాల వర్షానికి నంగనూర్ మండలం అక్కెనపల్లి బుడగ జంగాల కాలనీలో కొన్ని ఇళ్లకు గుడిసెలకు నీళ్లు రావడంతో అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారింది. వెంటనే బీఆర్ఎస్ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పరామర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మండల నాయకులతో నిత్యావసర సరుకులు పంపిణీంచారు. ఈ సందర్భంగా నాయకులు బుడగ సంఘాల కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ హరీష్ రావు కృషితోని బుడగ జంగాల కాలనీలో గతంలో డ్రైనేజ్ నిర్మించుకున్నామని, ఈ రోజు జరిగిన అకాల వర్షం విపత్తు వల్ల నష్టం జరగడం దురదృష్టకరమని, ఈ విపత్తును కూడా కావాలని రాజకీయం చేస్తూ వారి పబ్బం గడుపుతున్నారన్నారు. ఫోన్ చేసి మీరు ఇమ్మీడియట్లీ పోవాలి, అక్కడ ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి అవన్నీ మీరు అందించి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. వెంబడే మేము చేయడం జరిగింది. కానీ వేరే వాళ్ళు వచ్చిందంటే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి ఆగడం జరిగింది. కానీ మీరు కూడా మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఈ ప్రాంతంలో ఏ కష్ట సుఖాల్లో మనకు హరీష్ రావు గారే మొదటి నుంచి కూడా అంత మంత్రి ఉన్నప్పుడు కూడా మీకు ఇబ్బంది అయితే ఇక్కడికి రాకపోతే చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చి మీకు ఉన్న ఇబ్బంది ఏందనేది తెలుసుకోవడం జరిగింది. కానీ ఇది ఎప్పటికైనా ఖచ్చితంగా ఇది మనకు శాసనసభ్యుడు మన హరీష్ రావు సారే కనుక ఆయనే తప్పకుండా ఈ కాల్వను ఎటు పోవాలనేది సారు పరిష్కారం అయ్యే దిశగా రేపు ఎల్లుండో వాళ్ళతో మాట్లాడుతా అన్నాడు. మీకు రావాల్సినటువంటి చెక్కులు కానీ ఇక్కడ ఏదైతే మీకు కోళ్లు పోయినాయో మీకు ఏదైతే ఇబ్బంది అయిందో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. కొట్లాడి సారు ఎట్లాగో ఆల్రెడీ సార్ చెప్పిండు, సార్ అక్కడ మీ గురించి మాట్లాడతాడు కనుక మేము ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పుడు సార్ దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా మీకు అన్ని వచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎప్పుడు కూడా మీ వెంబడే ఉంటాం. మీకు అన్ని విధాలా ఆదుకునేందుకు హరీష్ రావు సార్ కావచ్చు, లేదా ఎక్కడ ఏ అధికారినైనా మనం ఇక్కడ నిలదీసి మనకు వచ్చే ప్రతిదాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకుందాం. ఎక్కడ కూడా భయపడేది లేదు. 15 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కన్నా అతిపెద్దదైన బీజేపీ ప్రభుత్వం 18 కోట్లు ఉందన్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకేసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 2వ తేదీ ప్రధానమంత్రి మోడీ సభ్యత్వాన్ని నమోదు చేశారని, నేడు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తన సభ్యత్వాన్ని నమోదు చేసుకోగా అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, మండల అధ్యక్షుడు షణ్ముగం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ యొక్క సభ్యత అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తాకత్తుకు సంబంధించినటువంటి విషయం. మిగతా రాజకీయ పక్షాలు కేవలం బల ప్రదర్శన కోసం చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ దూరంగా అభిమానిగా ఉన్నటువంటి వాళ్ళని, బీజేపీని దూరంగా ఉండి ఆశీర్వదించే వాళ్ళని పార్టీ శ్రేణులుగా మార్చుకోవడం, పార్టీ శ్రేణులు అయిన తర్వాత నాయకులుగా తయారు చేయడం అనేది బీజేపీ యొక్క విధానం. కాబట్టే ఈ దేశంలో ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిని చేసింది, ఉపాధ్యాయుడు బిడ్డని ఈ దేశ ప్రధానమంత్రి చేసి ప్రపంచ యవనిక మీద వారి యొక్క స్వరం వినిపించేలాగా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా ప్రపంచంలో నడిపించేటువంటి రథసారథులుగా అవకాశాలు కల్పించింది, ఆ విధంగా తయారు చేసింది. భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా సభ్యులుగా అందరూ చేరాల్సిందే. బూత్ స్థాయి కార్యకర్త నుంచి అఖిల భారత అధ్యక్షుడి వరకు. గత కోవిడ్ సమయంలో ఎన్నికలు లేకుండా మనం సంస్థాగతంగా పదవులను భర్తీ చేసుకోవడం జరిగింది. ఈసారి పూర్తి స్థాయిలో గతం కన్నా ఎక్కువ మెంబర్షిప్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా శ్రేణులని ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో 2వ తేదీ ప్రారంభించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో 3వ తారీఖున ప్రారంభించాల్సి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, వరద పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు వాయిదా వేసి ఇప్పుడు 10 గంటలకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు సభ్యులుగా చేరి రాష్ట్రంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వారి నాయకత్వంలో ఈ భారతదేశాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ దేశ అభివృద్ధి కోసం మీరు కూడా భాగస్వాములు కండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ దేశ అభివృద్ధిలో మీరందరూ కూడా
భాగస్వాములు కావాలని చెప్పి జిల్లాలోని ప్రజలందరికీ కోరుకుంటూ జనతా పార్టీలో వారందరినీ చేర్చి ఈ దేశ అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములుగా చేర్చాలని కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్లో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణానికి చెందిన యువకులు మత పెద్దలు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు సూచించారు. వినాయక చవితి సందర్భంగా ముందు జాగ్రత్తగా పలు కాలనీలు ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు జాగ్రత్తలు వహించాలన్నారు. శాంతియుతంగా వినాయక చవితి పండుగ నిర్వహించుకోవాలని నిబంధనలు ఎవరూ అతిక్రమించవద్దని కోరారు. హైదరాబాద్ నగరం ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ గా ఎదిగింది. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ ఘనత ఎందుకు వచ్చిందని మనం ఆలోచిస్తే అక్కడ వెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర సర్వీసెస్లు, ఫార్మా కంపెనీ ఇట్లా ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 196 దేశాలలో గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఎక్కడ ఏ దేశంలో కూడా వాళ్ళ రెండవ క్యాంపస్ పెట్టకుండా, అట్లాగే భారతదేశంలో కూడా ఎక్కడా పెట్టకుండా హైదరాబాద్ నగరంలో వాళ్ళ సెకండ్ క్యాంపస్ ని, బిగ్గెస్ట్ క్యాంపస్ ని పెట్టినారు అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్, సఫిషియెంట్ మ్యాన్ పవర్ అనుకోండి, తర్వాత వెదర్ అనుకోండి, ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే లా అండ్ ఆర్డర్. మా తాండూరు వాళ్ళకి మీరు ఫార్మాలిటీకి మాత్రమే పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి. కాకపోతే మా తాండూరులో ఉన్నటువంటి సోదరులకి పీస్ కమిటీ సమావేశం అనేదే అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఒకరికొకరు బాయి లాగా కలిసిమెలిసి మన దగ్గర భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం. అట్లాంటి దేశంలో మనం ఉన్నాం కాబట్టి మన త్రివర్ణ పతాకం లాగా హిందూ, ముస్లిం, సిఖ్ అందరూ కలిసి ఏదైతే ఒకటే త్రివర్ణ పతాకంలో ఉన్నామో అలాగే మన తాండూరులో ఉన్నటువంటి హిందూ, ముస్లిం అందరూ వివిధ మతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని కుల మతాలకి భేదం లేదు, మేమందరం ఒకటే అని చెప్పేసి ఇక్కడ నిరూపించడానికి మా తాండూరు వాళ్ళే నిదర్శనం అని చెప్పేసి ఎస్పీ గారికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ తాండూరులో ఫస్ట్ వినాయక చవితి తాండూరు సెన్సిటివ్ కాదు, తాండూరు ప్రజలు సెన్సిటివ్ అని అనిపించింది. సో కాబట్టి బేసికల్ గా తాండూరు అట్లాంటి ఒక అంటే అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. సో లైఫ్ లో అది ఒకటి ఎక్కడో వచ్చింది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ అటువంటి తాండూరు కమ్యూనిటీ సెన్సిటివ్ కాదు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మత పెద్దల్ని, మన హిందూ మత పెద్దల్ని కానీ, ముస్లిం మత పెద్దలు కానీ, ఇక్కడ లీడర్లు కానీ చూసిన తర్వాత అటువంటి ప్రాబ్లం ఏదొచ్చినా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దాన్ని లోకలైజ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసే శక్తి, మీ ఆ క్యాపబిలిటీ మీ అందరి దగ్గర ఉందని నాకు అర్థమైంది. సో కాబట్టి ఇది ఇంతకుముందు మన రాజు గారు చెప్తూ లైక్ ఏదన్నా ఒక ఫేక్ న్యూస్ కానీ, ఫాల్స్ న్యూస్ కానీ ఈ వాట్సాప్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ జనరేట్ అయినా కూడా దాన్ని అందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ హోటల్లో పరిగి పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ హిందువులు, రాజకీయ పార్టీ నేతలు, స్వచ్ఛంద సంఘాల నాయకులతో పరిగి పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మట్టి గణేష్లను ప్రతిష్ఠించి పర్యావరణ చెరువులు కలుషితం కాకుండా చూడాలని కోరారు. అదేవిధంగా డీజేలకు అనుమతి లేదన్నారు. వినాయకోత్సవాల ప్రశాంతంగా జరుపుకునేందుకు అందరూ సహకరించాలన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు మండపాలకు అనుమతి తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ హిందువులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులతో పాటు సంఘాల ప్రతినిధులు, మత పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద న్యూస్, ఆ తర్వాత అది ఎలా ఉంది, దాన్ని మనము ఇన్ కేస్ అది ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటైతే, ఎవరైనా డిస్టర్బ్ చేసేటైతే దాన్ని మనం ఫస్ట్ పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలి. ఆ న్యూస్ ఒక ఆరిజిన్ ఏంటి, దాన్ని ఎవరు ప్రొపగేట్ చేస్తున్నారు, దాన్ని ఎవరు వైరల్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అని కనుక్కోవడం అది కష్టంగా ఉంటుంది. కాబట్టి అది మనం చూసుకోవాలి. అండ్ ఈ విగ్రహాలు కూడా మనం పెట్టినప్పుడు ఈ ప్రొఫామాలో ఉండే డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఫస్ట్ మనకు అప్లికెంట్ ఉంటారో, తర్వాత మెంబర్స్ ఉంటారు, తర్వాత ఆ విగ్రహం ఒక హైట్, ఇవన్నీ కూడా మనం
దీంట్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ మనం ఎంత పెట్టాలి, ఎప్పటి నుంచి అప్పటి వరకు పెట్టాలి, ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మనం పాటిస్తూ పండుగను మనం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో మనం జరుపుకోవాలని చెప్పేసి కూడా టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ చేంజ్ మీద ఎంతో డిస్కషన్ డిబేట్ జరుగుతుంది. దాంతోపాటు ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని పెద్దగా ఇండక్ట్ చేస్తున్నాం. సో ఈ పిలవగానే ఈ పీస్ కమిటీ మీటింగ్కు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా పరిగి ప్రజలు, నాయకులు, వివిధ మత ప్రజలు అండ్ అందరు అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పీస్ కమిటీ మీటింగ్ని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఒకరికి రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితుల కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అవినీతి అడ్డాగా బొమ్మల రామారం తహసీల్దార్ కార్యాలయం మారిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. డబ్బులు ఇస్తే ఏ పనైనా జరుగుతుందని అనడానికి గతంలో మరియాల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన రిజిస్ట్రేషన్ ఉదాహరణగా చెప్పొచ్చు. విఆర్ఏ మొదలుకొని ఎంఆర్ఓ దాకా వారి చేతులు తడపనిది ఏ పని కావడం లేదని బాధిత కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మార్యాల గ్రామానికి చెందిన బండ ఎల్లమ్మకు 2 కుమారులు. కేవలం ఒక కుమారుడికి భూమిని గిఫ్ట్ డిట్ చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 6 నెలల నుంచి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. 2 కుమారులు ఉండగా ఒకరికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని చిన్న కుమారుడు ఎంఆర్ఓ నిలదీస్తే ఏం చేసుకుంటావో చేసుకోని సమాధానం చెప్తున్నాడని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కుటుంబంతో సహా ఆందోళన నిర్వహించారు. జిల్లా కలెక్టర్కి బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ నివేదిక ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఎంఆర్ఓ తమను మానసికంగా వేధిస్తున్నాడని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సంవత్సరం నుంచి పంచోడు చేసుకున్న భూములకు వైట్ పేపర్ మీద గ్రామ పంచాయతీ దగ్గర తీర్మానం రాసుకున్న పేపర్కు దానికి అంగీకరించలేదన్న నేను. సర్వే నెంబర్ 613, 583, 582 3 ఎకరాల 25 గుంటల భూమి మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది సార్. అది ఇద్దరికి రావాల్సిన వాటా. ఆ ఇద్దరికి రావాల్సిన వాటాతోటి ఆ భూమి దగ్గర కొట్లాటలైనాయి, పంచాలైనాయి, పోలీస్ స్టేషన్లో కేసులు కూడా అయినాయి సార్. 9 ఇయర్స్ నుంచి దాన్ని కబ్జా నేనే చేస్తున్నా, ఇద్దరం సిరిసమానం కబ్జా చేస్తున్నాం. దానికి మా అన్న రిపీట్ చేసి కొత్త పేపర్ రాపించాడు సార్. రాపించిన ప్రకారంగా ఒక చెన్నయ్య, బండ చెన్నయ్య, ఆ వాటా ఇద్దరికి సిరిసమానం రావాలి సార్. దానికి ఇక్కడ పంచాయతీ కొట్లాడాయి, పోలీస్ స్టేషన్ కేసు అయ్యి ఎంఆర్ఓ దగ్గర బ్యాండ్ ఓవర్ కూడా అయింది సార్. ఆ బ్యాండ్ ఓవర్ అయిన భూమిని అటువంటి దాన్ని ఇప్పుడు ఎంఆర్ఓ గారు మా అమ్మతోటి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చెప్పింది సార్. ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాకు తెలియదు. చేసినాక వచ్చి అడిగితే మీ అమ్మ సొంతం భూమి, అది ఎవరికైనా దానం ఇచ్చుకోవచ్చు, మీ అమ్మ దానం ఇచ్చింది అని చెప్తాను సార్. మొన్న 4 డేస్ కింద కూడా మా అమ్మని మా అన్నయ్యని నన్ను పిలిపించి స్టేట్మెంట్ చేస్తే మా అమ్మ నేను కాగిత ప్రకారంగా చేసినా కానీ ఎక్కడ దానం ఇవ్వలేదు. నేను ఆ దానం అని నాకు ఎక్కడ కూడా తెలియదు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయితే నాకు దానం అని తెలియదు. నేను గ్రామ పంచాయతీ కాడ వైట్ పేపర్ ప్రకారం తీర్మానం చేసి దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసినా కానీ నేను దానం ఇవ్వలేదు ఎక్కడ అని మా అమ్మ చెప్తే, సార్ ఏమో దానం ఇచ్చింది మీ అమ్మ, మీ దానమే ఇచ్చింది కనుక నేను రిజిస్ట్రేషన్ చేసిన అని ఎంఆర్ఓ గారు చెప్తాను సార్. ఇక్కడనే జరిగితే సార్ నాకు ఆమె స్టేట్మెంట్ చేస్తుంటే అట్లా కాలేదు సార్, మరి గ్రామ పంచాయతీ తీర్మానం జరిగిన ప్రకారం అట్లా రిజిస్ట్రేషన్ జరగలేక సార్ అని అంటే, నువ్వు ఎక్కదక్క మాట్లాడుకో, నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడిగాను సార్, మరి అక్కడ తీర్మానం అయిన దాని ప్రకారం చేయలేదు ఇక్కడ అంటే, గ్రామ సర్పంచ్కి ఫోన్ చేస్తే నేను ఏం మాట్లాడను, ఆయన ఫోన్ గుంజుకోమని చెప్తాను సార్. కాగిత ప్రకారంగా మా అన్నయ్య వాటనేమో మా అన్నయ్యకున్న అటువంటి పట్టా ల్యాండ్ నాకు వచ్చింది, మా అమ్మ దానికి ఉన్న భూమి మా అన్నయ్య పోయింది. కానీ ఆ ఇద్దరి మధ్యన గొడవలైనాయి, అది రాసినాక గొడవలైనాయి, ఆ పేపర్ మీద కేసులు కూడా అయినాయి. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో బ్యాండ్ ఓవర్ కూడా అయింది ఆ భూమి. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నవ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.